Hi everyone, my name is Setumaruti. I have done my graduation in 2019. Now I am recently placed in Simplify VMS as a software developer for 4.5 LPA. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రై చేసేవాడిని, ఆ తర్వాత హైయర్ స్టడీస్ కి ట్రై చేసేవాడిని. సో ఆ టైంలో నేను చాలా టైం ఖాళీగా ఉన్నాను, చాలా టైం అర్నింగ్ కాదు. సో దానివల్ల నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. ఇలా నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో నేను రియలైజ్ అయింది ఏంటంటే నాన్ ఐటీ ఫీల్డ్స్ లో నాకు ఎక్కువ స్కోప్ లేదు, నాకు అవ్వట్లేదు. సో నేను ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకున్నాను. కానీ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నాకు టెక్నికల్ గా అంత స్కిల్ లేదు అండ్ అది నేను రియలైజ్ అయ్యాను. సో ఉన్న టెక్నికల్ ప్రోగ్రామ్స్ లో ఏది బెస్ట్ అని చూస్తే మర్న్ స్టాక్ బాగుందని నాకు రీసెర్చ్ లో తెలిసింది. అందులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది, మర్న్ స్టాక్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్ లో అన్నిటికన్నా ఏది బాగుంది ప్రస్తుతానికని నేను రీసెర్చ్ చేసినప్పుడు 10,000 కోడర్స్ బాగుందని చూశాను. సో నేను అక్కడ సేల్స్ టీమ్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు డెమో అటెండ్ అవ్వమన్నారు. సో డెమో అటెండ్ అయిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యాను. డెమో బాగుంది, క్లారిటీగా ఉంది అండ్ వాళ్ళు చెప్పే విధానం బాగుంది. వాళ్ళు కోర్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. కోర్స్ ఇన్ని నెలలు ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది కవర్ అవుతుంది. నేను ఇంప్రెస్ అయ్యాను. నేను అలా 10,000 కోడర్స్ ని చేరడం జరిగింది. నేను 19 పాస్ అవుట్ కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ గా అప్పట్లో లేకపోయి ఉండేది. బట్ 10,000 కోడర్స్ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నాకు కొంచెం డౌట్ ఉండేది. కానీ నేను కోర్స్ ని నమ్ముకొని అండ్ వాళ్ళు ఇచ్చిన కోర్స్ ని పాటించి వాళ్ళు ఇచ్చిన టాస్క్లను చేసినట్టు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఎస్ ఐ కెన్ ఏబుల్ టు క్రాక్ ఇంటర్వ్యూస్ అని. అండ్ వాళ్ళు డైలీ ఇచ్చే టాస్క్స్ ట్రైనర్స్ లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు సపోర్ట్ ట్రైనర్స్ తో క్లియర్ చేసుకునే డౌట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవడంతో నాకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. సో స్టార్టింగ్ లో నేను ఇక్కడ చేరినప్పుడు నాకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటూ ఏం తెలియదు, జావా స్క్రిప్ట్ అసలు ఐడియా లేదు. కానీ వన్స్ ఐ అటెండెడ్ క్లాసెస్ ఒకసారి నేర్చుకున్న తర్వాత HTML, CSS అట్లా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో HTML నేర్చుకున్నాను, తర్వాత CSS నేర్చుకున్నాను. వన్స్ ఈ రెండింటిని నేను వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ రోజు అసైన్మెంట్స్ అండ్ రీసెర్చ్ టాపిక్స్ ఇస్తున్నప్పుడు నేను చేస్తున్న కొద్దీ నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. సో ఎస్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ఏ టాపిక్ ఇచ్చినా నేను నేర్చుకోగలను, ఏ టాస్క్ ఇచ్చినా హ్యాండిల్ చేయగలను. కంపెనీలో కూడా రేపు ఏమైనా వెంటనే టాస్క్ ఇచ్చినా కానీ నేను హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వన్స్ జావా స్క్రిప్ట్ వచ్చాక నేను కొంచెం మనసు పెట్టి చదివాను, నా వైపు నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టాను, నేను నేర్చుకోగలిగాను.